హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూడబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ మీరు రాసే ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే యూజ్ చేయండి. టాపిక్లో వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే, ఈ ట్రిక్స్ మీకు వచ్చిన ఆన్సర్లు రాసినాక ఈ ట్రిక్స్ వాడండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. Let's enter into the topic. How to answer multiple choice questions in exam. Trick number 1. క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ఆ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. ట్రిక్ నంబర్ 2. క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ఆ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్ ఉందనుకోండి, అయితే ఆన్సర్ ఇది కాదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఈ మిగిలిన 3 ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రిక్ నెంబర్ 3. దీనికి మనం ఎంసెట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఎంసెట్ ఎగ్జామ్ లో మనకు 160 ఎంసీక్యూస్ ఉంటాయి. దానిలో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏ బి సి డి. ఆ 160 క్వశ్చన్స్ లో ఏ ఆప్షన్ లో 40 ఆన్సర్స్ ఉంటాయి, బి ఆప్షన్ లో 40 ఆన్సర్స్ ఉంటాయి, సి ఆప్షన్ లో 40 ఆన్సర్స్ ఉంటాయి, డి ఆప్షన్ లో 40 ఆన్సర్స్ ఉంటాయి. ఇది ఒక అజంప్షన్ అన్నమాట. మీరు ఎగ్జామ్ మొత్తం రాసినాక ఏలు ఎన్ని పెట్టిరో కౌంట్ చేసుకుంటే ఇలా వచ్చిందనుకో, ఏ 25, బి 50, సి 35, డి 50. ఈ 4 ఆప్షన్స్ లో తక్కువ సార్లు రిపీట్ అయింది ఏంది? సి అండ్ ఏ. సో మీకు రాని ఆన్సర్లకి ఏ అండ్ సిఏ ఆప్షన్స్ పెట్టండి, ఎందుకంటే ఇది ఒక అజంప్షన్ అన్నమాట. టోటల్ ఎంసీక్యూస్ 160, ప్రతి ఆప్షన్ 40 40 40 అలా రావాలని. ఏ అండ్ సి తక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మీరు అదే పెట్టండి. ట్రిక్ నెంబర్ 4. దీనికి మనం పేపర్ సెట్టర్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలి. పేపర్ సెట్టర్ ఒక క్వశ్చన్ డిజైన్ చేసినాక దానిలో 4 ఆప్షన్స్ ఏబిసిడి ఉంటాయిగా. క్వశ్చన్ చదివితేనే ఆన్సర్ దొరికేటట్టు పెట్టాడు స్టూడెంట్ కి, సో ఏ అయ్యే పాసిబిలిటీ కాదు. మరి లాస్ట్ అంత ఓపిక కూడా ఉండదు, లాస్ట్ లో ఆన్సర్ పెట్టే అంత ఓపిక. సో డి కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆన్సర్ బి అండ్ సి లోనే ఉంటుంది. ట్రిక్ నెంబర్ 5. క్వశ్చన్ చదివిన తర్వాత నీకు దాని ఆన్సర్ తెలియదు అనుకో, ఆన్సర్ కోసం వెతకకు, దానిలో ఉన్న ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయి, ఆన్సర్ ఆటోమేటిక్ గా దొరికిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.